జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దుమ్ము దులిపేసింది. ఈ కూటమికి ప్రధాన కారణమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా తన కుటుంబంతో సహా వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మరోసారి ఎన్డీఏ కూటమి సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సమయం ఇవ్వడంతో పవన్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో పవన్ తన కుటుంబాన్ని మోదీకి పరిచయం చేశారు. పవన్ తన వెంట కుమారుడు అఖీరాను కూడా ప్రధానితో భేటీకి తీసుకెళ్లారు. అఖీరా ఇటీవల పవన్ కళ్యాణ్తో ఎక్కువగా కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో సమావేశంలోనూ అఖీరా కనిపించారు. ఈ సమావేశంలో పవన్ హ్యాట్రిక్ విజయంపై మోదీకి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. పిఠాపురంలో పవన్ గెలుపుపై ప్రధాని అభినందనలు తెలిపారు. జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుందని మోదీ పేర్కొన్నారు. పవన్ కుటుంబంతో కలిసి రావడంతో ప్రధాని మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పవన్ కుమారుడు అఖీరాతో మోదీ సరదాగా ముచ్చటించారు. మీరు అచ్చం మీ నాన్నలానే ఉన్నారు. మీరు కూడా సూపర్ స్టార్ కావాలి అంటూ మోదీ జోకులు వేశారు. అయితే కేంద్రంలో రాబోయే మంత్రిత్వ శాఖల గురించి, మంత్రివర్గ కూర్పు గురించి కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే తెలుగుదేశం ఎంపీలకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, జనసేనకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అన్న దానిపై తేలాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ల గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది. అదేవిధంగా పోలవరం, ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 కంప్లీట్ అవ్వాలనంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అవసరమని పవన్ కళ్యాణ్ అడిగినట్లు తెలుస్తుంది.